జరిగిన విషయం ఏంటంటే, ఏదైతే మార్వాడీల మీద జరుగుతున్న అరాచకం అనుకోవచ్చా? సో, అరాచకం అనొద్దు. ఎందుకు అంటే, మార్వాడి వాళ్ళ మీద, కమ్యూనిటీ మీద కాదు కొట్లాట. ఒకప్పుడు మనం ఏదైతే ఆంధ్ర వాళ్ళ మీద చేశామో, ఆంధ్ర ప్రజల మీద కాదు, ఆంధ్ర నాయకత్వం మీదే మనం చేయడం అంటే ధర్నాలు చేయడం జరిగింది, నిరసన తెలపడం జరిగింది. సేమ్ అదే విధంగా మార్వాడి కమ్యూనిటీ మీద కాదు, మార్వాడి ముసుగులో ఏదైతే కల్తీ చేస్తున్నారో, ఏదైతే దోచుకుంటున్నారో, ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారో దాని మీదనే మన కొట్లాట. సో రీసెంట్గా చూసాం, మోండా మార్కెట్లో ఒక వ్యక్తిని కొట్టడం జరిగింది. సో అది ఎందుకు కొట్టారు అంటే, కమ్యూనిటీ మొత్తం ఒక దగ్గర ఉంటే అవతలోడు ఇంకా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారా? వాళ్ళకు మద్దతు ఇస్తున్న కొంతమంది సన్యాసులు, మరి వాళ్ళని ఏమనాలో తెలియదు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే లత్కోరగాళ్ళు, సన్యాసులు గారు, వేస్ట్ గారు. ఇక లేదు రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే వాళ్ళ మెడలు, వాళ్ళ కడుపులకించి పేగులు పీక్ మెడలు వేసుకుంటా, వాళ్ళ చెడ్డీలలో తొండలు వదులుతా, వాళ్ళని పీక్క తింటా, బట్టలు ఉడదీసి కొడతా అన్నట్టు మాట్లాడాలి. అసలు జరుగుతున్న విషయం ఏంటంటే, మార్వాడీల మీద దాడులు జరగట్లేవు అండి, ఎక్కడ కూడా దాడులు జరగలే. నిరసన మాత్రం తెలుపుతున్నారు. వాళ్ళే అన్యాయంగా తెలంగాణ ప్రజల్ని కోరుతున్నారు, తెలంగాణ ప్రజల్ని దోచుకుంటున్నారు, తెలంగాణ ప్రజల మీద పడుతున్నారు. సో ఇవన్నీ చేసేది వాళ్ళు. సో యాక్చువల్లీ నేను ఒకటి చేసిన దానికి ఒక కాల్ వస్తుంది నాకు కూడా, ఆ వీడియో చేసిన దానికి కాల్ వస్తుంది. సో అంటే నేను చెప్పేది ఏంటంటే, మనం ఎక్కడ కూడా తెలంగాణ వ్యక్తులు మంచితనంగానే ఉంటారు. సో జరిగే విషయం ఏంటంటే, వాళ్ళు జిఎస్టీ బిల్లులు ఇవ్వరు. సో అది కాకుండా అంతా డూప్లికేట్ మాలు, కల్తీ మాలు. 90% తెలంగాణలో కల్తీ జరుగుతుంది అంటే మార్వాడికి సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళే చేస్తున్నారు, అంటే మార్వాడి ముసుగులో ఉన్న వాళ్ళే చేస్తున్నారు. మరి వాళ్ళని ఏమనాలి? కల్తీ చేసే వాళ్ళని ఇంకా ఉంచుకుంటే మనం కూడా కల్తీగాళ్ళం అవుతాం, కల్తీ నా కొడుకులం అవుతాం. కొంతమంది ఎదవులు అంటారు, తెలంగాణలకు బిజినెస్ చేసే తెలివి లేదు, తాగి తందనాలు ఆడతారు, వాళ్ళ జేబులో పైసలు ఉంటే అవి అయిపోయేవారు, తాగుతారు, తింటారు, అంతకుమించి తెలంగాణ వాళ్ళకి ఏం తెలియదు అంటున్నారు. అరే నువ్వు చూసావా? నువ్వు తాపించావు, నువ్వు పోసావా, నువ్వు తినిపించావా? నువ్వు వాళ్ళ సంకలన ఆకుతూ, వాళ్ళ ముడ్డిలు కడుగుతూ నువ్వు తెలంగాణలో ఎట్లా అంటావు? కరెక్టేగా నేను చెప్పేది. ఇప్పుడు తెలంగాణ అంటే ఇప్పుడు తెలంగాణ నడవట్లేదు. తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఢిల్లీ నుంచి గుంజుకున్న తెలంగాణ, ఏపీ నుంచి డివైడ్ అయిన తెలంగాణ. సో ఇంత శక్తి ఉన్న ప్రజలు, తెలంగాణ ప్రజలు, దమ్ము ధైర్యం ఉన్న తెలంగాణ ప్రజలు, యుద్ధంలో గెలిచే తెలంగాణ ప్రజలు, సో పోరాడి తెచ్చుకునే తెలంగాణ, వీళ్ళని పట్టుకొని నువ్వు చెత్తనా కొడుకు నువ్వేం మాట్లాడతావు? తెలంగాణ ప్రజలకు బిజినెస్లు చేత కాదు, తిని తాగుతారు. అవును బై, తెలంగాణ కల్చర్ తినడం తాగడం కల్చర్ తప్ప అదే జీవన విధానం కాదు కదా. సండే వస్తుంది, తింటాడు, తాగుతాడు, పంటాడు, నష్టమేముంది? మిగతా రోజులన్నీ పని చేసుకుంటారు కదా, బిజినెస్ చేస్తారు కదా. కొత్తగా ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న చెంతరా కొడుకు కొంతమంది కూడా వాళ్ళ దగ్గరికి సేటు ఇది సేటు అది. ఎవరు సేటు? ఎవరికి సేటు? వాడు సేటు? నువ్వు తెలంగాణలో సేట్ అంటే ఎవరిని అనాలి? కోమటోని అనాలి. కోమటోలో బిజినెస్లు మొత్తం కుళ్ళగొట్టి వాళ్ళు ఏమవుతుంది, బిజినెస్లు వీళ్ళు దోచుకుంటున్నారు కదా. ఇప్పుడు ఒక షాప్, ఒక కోమటో షాప్ పెడితే, కోమటైన ఒక షాప్ పెడితే వాళ్ళు ఎదురుగానే ఇంకో షాప్ పెడతా, వీడు 10 రూపాయలకి ఇస్తే వీడు 9 రూపాయలకి ఇస్తాడు, వీడు 9 రూపాయలకి ఇస్తే వీడు 10 రూపాయలకి 8 రూపాయలకి ఇస్తాడు. అలా ఇచ్చి వన్ సైడ్ మల్పించుకొని వాడిని సేట్ అనిపించుకొని తర్వాత ఆ మొత్తం రేట్ పెంచుతాడు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే వ్యక్తి ఏమో నాణ్యంగా ఉంటుంది, నాణ్యత ఉంటుంది, ఇక్కడ ఇచ్చేది డూప్లికేట్ ఐటమ్స్, దానికి డిమాండ్ మళ్ళీ. సో ఒకప్పుడు హార్డ్వేర్ షాప్ అనేది తెలంగాణలో ఎక్కడ పోయినా హార్డ్వేర్ షాప్ అనేది, కానీ ఇప్పుడు అది మర్చిపోయారు. మార్వాడి షాప్, జ్యువెలరీ షాప్ అనేది మార్వాడి షాప్, స్వీట్ షాప్ అనేది మార్వాడి షాప్. లాస్ట్కు వీక్లీకోసారి అయ్యే సంత ఏదైతే మార్కెట్ ఉంటుందో, వెజిటేబుల్ మార్కెట్, అక్కడ కూడా ఈ మార్వాడి వాళ్ళే అమ్ముతున్నారు. సో ఇంకా తెలంగాణలో మిగతా వ్యాపారం చేసుకోవద్దా? తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు నియామకాలు, దానికోసం తెచ్చుకున్నాం, నిధులు నీళ్లు నియామకాలు. సో అది బాగానే ఉంది. అంటే వీళ్ళు కొంతమంది ఏం మాట్లాడతారు అంటే, పనికి మళ్ళోళ్ళు, వాళ్ళు తెలంగాణను దోసుకోవట్లేరు, తెలంగాణలో జాబులు అడగట్లేరు, తెలంగాణని లూటీ చేయట్లేరు అంటూనే తెలంగాణ వాళ్ళు చేసుకునే బిజినెస్ నువ్వే చేస్తున్నావు కదా. అంటే వాళ్ళు చేసే బిజినెస్, వాళ్ళు చేస్తే బిజినెస్ వాళ్ళు తెలంగాణకు యూజ్ అవుతుంది. సో తెలంగాణకు జిఎస్టీ కడతాడు, ట్యాక్సులు కడతాడు, తెలంగాణ మనుషులకు జాబులు ఇస్తారు,
వాళ్ళ జీవన విధానాన్ని పెంచుతాడు. కానీ వీడేం చేస్తాడు, ఫస్ట్ ఒకడు వస్తాడు ఏదో చిన్న షాప్లో పనిచేసి ఒక బిజినెస్ పెట్టుకుంటాడు, షాప్ పెడతాడు. పెట్టిన తర్వాత వాళ్ళు నూకటోడు, తుడిచేటోడు, కడగటోడు కావాలి కదా. తెలంగాణ వద్దానికి మళ్ళీ మహారాష్ట్ర మన మార్వాడి, రాజస్థాన్, గుజరాత్ వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి పట్టుకొచ్చుకోవాలి, ఒకరిని పనులు పెట్టుకోవాలి, నూకడానికి కడగడానికి అయిపోయింది. మళ్ళీ హెల్ప్ చేసిన ఒకటి కావాలిగా, మళ్ళీ రాజస్థాన్, గుజరాత్ పోవాలి, మళ్ళీ తెచ్చుకోవాలి, మళ్ళీ పెట్టుకోవాలి. సరే ఇంకో మడిగే తీసుకుంటాడు, ఇంకో సరడ తీసుకుంటాడు, ఇంకో 4 పనులు కావాలి, మళ్ళీ ఓన్ని పెట్టుకోవాలి. వీడు తెలంగాణను పెట్టుకోడు, ఇంకోని పెట్టుకోడు, తెలుగుని అసలు పెట్టుకోడు. మళ్ళీ చెత్తనా కొడుకు ఏం చేస్తాడు, మళ్ళీ పోతాడు రాజస్థాన్, గుజరాత్ పోయి అక్కడి నుంచి మళ్ళీ ఒక 4 తీసుకొచ్చి పెడతాడు. సో వీడి షాప్లో జిఎస్టీ బిల్ ఇవ్వడు. వీడి వల్ల తెలంగాణకు రూపాయి ఉపయోగం లేదు. జిఎస్టీ కట్టాడు, తిండి మాత్రం తింటాడు, మన తిండి తింటాడు, మన డబ్బులు దోసుకుంటాడు, తీసుకెళ్ళి మొత్తం రాజస్థాన్, గుజరాత్లో పెట్టుకుంటాడు. మరి వీళ్ళని ఏమనాలి? ఈ మార్వాడీలని ఏమనాలి? దోచుకునే మార్వాడీలని ఏమనాలి చెప్పండి మీరే. ఇక మన బండి సంజయ్ గారు చెప్పాను కదా, స్టేట్లో ఉన్నన్ని రోజులు బాగుండే బండి సంజయ్, బీజేపీని ఎక్కడికో తీసుకుపోయాడు. ఎప్పుడైతే సెంట్రల్కి పోయిండో అంత ఆగమాగం పిచ్చి ఇక ఎర్రగడ్డలు చేంజ్ చేయాలేమో అన్నట్టు మాట్లాడుతున్నాడు. గుజరాత్ వాళ్ళని, రాజస్థాన్ వాళ్ళని, మార్వాడి వ్యక్తులను మీరు ఎలా గో బ్యాక్ అంటారు? మీరు గో బ్యాక్ అంటే నేను మన కులవృత్తుల మీద కూడా నేను కొట్లాడుతా అంటాడు. బరాబర్ కొట్లాడు పోయి, తప్పేముంది, కొట్లాడు. ఇప్పుడు రోయన్ ఇండియన్స్ అంటారు, సరే ఓకే, వాళ్ళని అరికట్టాల్సింది పనెవరు? సెంట్రల్. వాళ్ళని పంపించాల్సిన పనెవరిది? సెంట్రల్. వాళ్ళ చెక్ చేసి వాళ్ళ ఆధార్లో లేదంటే వాళ్ళ ఐడెంటిటీ చెక్ చేసి తీసుకెళ్లాల్సింది ఎవరు? సెంట్రల్. మరి సెంట్రల్లో ఉన్న పదవి, నీ సెంట్రల్లో పదవి ఉంది, సహాయక హోమ్ మినిస్టర్, నువ్వేం చేస్తున్నావు? ఇంకో భాషనే మాట్లాడలేదా? నువ్వేం చేస్తున్నావు? నీ చేతిలో ఉంది కదా అధికారం, నీ చేత కదా. ఏమనంటే అన్నా రేవంత్ అన్నా, కేసీఆర్ తప్పు చేసి లోపలయ్యన్నా, బొక్కలయ్యన్నా, అది శాతనత తప్ప ఇక రోయిన్ ఇండియాలో నేను చెప్పడానికన్నా సిగ్గుండాలి నీకు. వాళ్ళని పంపించాల్సింది నువ్వు, వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సింది నువ్వు. అది వదిలేసి తెలంగాణలో తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసేది నువ్వు. తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడుతుంటే వాళ్ళని నువ్వు తిడతావా? బుర్ర పాడిందా? బుర్ర పని చేయట్లేదా? ఎంటికలైతే 4 ఎంటికల లోపు అయినా నిజంగా బుర్ర కూడా పోయిందా అని ఒక పెద్ద వ్యక్తి, గతంలో తెలంగాణలో బీజేపీని ఎక్కడికో తీసుకెళ్లిన వ్యక్తి, అలాంటి బండి సంజయ్ ఇంత చిల్లరగా చీప్గా మాట్లాడతాడని నేను అనుకోలేదు. ఇక అది కాకుండా ఇంకో మహాతల్లి, ఆమె మన తెలంగాణకు ఒక పెద్ద ముత్తైదు అనుకోవాలో లేదంటే పెద్ద ఆడపడుచు అనుకోవాలో తెలియదు. ఎలక్షన్లు ఉన్నప్పుడు సర్రని ఉరికొస్తుంది, ఎలక్షన్ పోగానే ఎక్కడ పోతుందో తెలియదు, మళ్ళీ కనబడదు ఆమెగా, ఎక్కడ పోతుందో తెలియదు. ఆమెనే మాధవిలత, హైదరాబాద్కి పోటీ చేసింది, ఎంపీగా పోటీ చేసింది. సో చేసిన రోజులు అడాబెట్ చేసింది, వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఎందుకు వస్తుంది అని అంటారా? అదే డౌట్ కదా మీకు, అది కూడా క్లారిటీ ఇస్తాను. ఎందుకు వస్తుందంటే రాజా సింగ్ని బీజేపీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. కాదు రాజా సింగే బీజేపీ నుంచి బయటికి రావడం జరిగింది, రిజైన్ చేశాడు. సో ఇప్పుడు ఆ సీట్ ఖాళీ అవుతుంది కదా, ఎవరికి ఇవ్వాలి? ఇదే మాధవిలత డబ్బులు ఇవ్వాలి, డబ్బులు పెట్టుకొని తెచ్చుకోవాలి. సో దానికోసం మళ్ళీ ఏదో ఒక హడావిడి వాడు వీడని మాట్లాడుతుంది తెలంగాణలో పట్టుకొని. నువ్వు తెలంగాణలో ఉంటూ తెలంగాణ సీట్ని నువ్వు ఆశిస్తూ తెలంగాణలో తిడతావా నువ్వు? నిజంగా నీకు హిందుత్వం మీద అంత ప్రేమ ఉంటే మొన్న జూబ్లీహిల్స్లో గొడవ అయింది కదా పెద్దమ్మ టెంపుల్ది, ఆడికి పోను, ఆడికి పోయి వాళ్ళకు కావాల్సిన జాగిప్పి, డబ్బులు ఇవ్వు లేదంటే జాగియు. సరే నువ్వు మార్వాడీల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు కదా, నీ విరిచి హాస్పిటల్లో ఎంతమందికి ట్రీట్మెంట్ చేసావు మార్వాడి వాళ్ళకి? ఫ్రీగా చెప్పు, ఫ్రీగా చేసావా? డబ్బులు తీసుకుంటావు కదా నీ హాస్పిటల్లో. మరి అంత ప్రేమ ఉన్నదానివి నువ్వు ఎందుకు డబ్బులు తీసుకుంటావు? అది బిజినెస్, మాది కూడా బిజినెసే. తెలంగాణ ప్రజలు బతకాలనుకోవడం బిజినెసే. నువ్వు నిజంగా సరే అన్ని రాష్ట్రాలలో బతకొచ్చు, అన్ని రాష్ట్రాలు, హైదరాబాద్లో అందరూ ఉంటారు, వాస్తవమే ఉంటారు. నువ్వు 75% ఒక 80% రిజర్వేషన్ ఇవ్వు. ఇక్కడ బిజినెస్ చేయాలి అంటే 80% వాళ్ళే చేయాలి. తూర్ బజార్ ఉంది, బేగం బజార్ ఉంది, మొండా మార్కెట్ ఉంది, ఇంకోటి ఉంది. అందులో 70 to 80% తెలంగాణలో ఉండాలి బిజినెస్, మిగతా వాళ్ళని పెట్టుకొని ఇవ్వాలి. అట్లా పర్మిషన్ ఇచ్చేంత శక్తి, దమ్ము, ధైర్యం మీకుందా? మొన్న హ్యూమన్ దేశం మనం చూసుకున్నాం కదా, హ్యూమన్ దేశంలో ఏ చిన్న బిజినెస్ చేయాలన్నా లోకల్ పర్మిషన్తో పాటు లోకల్ పార్ట్నర్షిప్ లేనిది వాళ్ళ ఏ బిజినెస్ కూడా ఎంత పెద్ద తోపు పోయినా సరే ఆప్షన్ ఇవ్వరు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు.
లోకల్ వ్యక్తి పార్ట్నర్గా ఉంటేనే ఇస్తారు. అది దేశం కోసం కొట్లాడే వ్యక్తులు వాళ్ళు, దేశం బాగు కోసం చేసే వ్యక్తులు వాళ్ళు. మరి మీరేం చేస్తున్నారు? ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ బతుకుతూ, ఇక్కడ గెలిచి, ఇక్కడ ప్రజలతో మీరు అది చేసి మార్వాడికి సపోర్ట్ చేస్తారా? అంటే మార్వాడికి బీజేపీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? బీజేపీ వాళ్ళు అందరూ కూడా కాదు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ ఫండ్స్ మీకు వస్తాయి కాబట్టి, వాళ్ళ మామూలు మీకు వస్తుంది కాబట్టి, వాళ్ళ చిల్లర మీకు వస్తుంది, వాళ్ళ మోచేతి నీళ్ళు మీరు తాగుతున్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు కొంతమంది మార్వాడికి సపోర్ట్ చేస్తున్నారు. చెయ్యండి, తప్పులేదు. మార్వాడి ప్రజలకు సపోర్ట్ చేయండి. ప్రజల్ని ఎవరు కొడతలేరు, తిడతలేరు. మార్వాడి వాళ్ళని బిజినెస్ చేసే వాళ్ళని మాత్రమే అంటున్నారు. అది కల్తీ బిజినెస్ చేసే వాళ్ళని మరీ అంటున్నారు. సో అది దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఎంతసేపు మీరు ఇది కాదు అది కాదు, మీరు మార్వాడలో తిట్టొద్దు, అది మీరెవరు భయ్ మార్వాడలో తిట్టొద్దు, రోహిణి ఇండియాని పంపేయమని మాధవిలత అంటారు. మరి మీరే అధికారంలో ఉన్నారు కదా సెంట్రల్లో, పంపించాల్సిన బాధ్యత సరే రాష్ట్రం నుంచి మేము పంపిస్తాం, ఇంకో రాష్ట్రంలో పోయి చేరుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే అనలేదు కదా, బలగాలు వచ్చి సెంట్రల్ బలగాలు వచ్చి రోహిణి ఇండియన్ వాళ్ళని పంపిణీకి మేము అడ్డుకుంటున్నాం అని అయితే అనలేదు కదా. ఆయన స్వాగతిస్తాడు కదా. మీకు చేతగాక రాజకీయం చేస్తూ జనాలని పిచ్చి పిచ్చి అది చేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జనాలను తిడుతూ తెలంగాణ ప్రజల్ని తప్పుగా చిత్రీకరిస్తూ ఒక ఆడబిడ్డ, నువ్వు ఆడబిడ్డ అంటే భూదేవికి ఉన్నంత అది ఉండాలి, ఓపిక ఉండాలి. మరి నీకేముంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నువ్వు తెలంగాణలో మీద, బూతులు మాట్లాడతావు, వాడు వీడని మాట్లాడతావు. మాట్లాడినావు నేను అది ఇదని మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ఉండాలి కదా బుర్రా. ఇప్పుడు సెంట్రల్లో ఉన్నది మీరు, రోహిణి ఇండియా వాళ్ళ గురించి మాట్లాడే బుద్ధి ఉండాలి మీకు కనీసము. ఎవరికైనా సరే మాట్లాడే వ్యక్తులకు కొంతమందికి బుద్ధి తెలివి ఉండాలి, బుర్రా పనిచేయాలి వాళ్ళకు. రోహిణి ఇండియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి బర్ర మాట్లాడతాం భయ్. వాళ్ళని కూడా మన దేశంలో చొరబడ్డ రోహిణి ఇండియన్ వాళ్ళు అంటున్నారు కదా, మన దేశంలో దొంగతనం చొరబడ్డ వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం, మేము కూడా గో బ్యాక్ అంటున్నాం. కానీ వాళ్ళని పంపించే శక్తి, దమ్ము, ధైర్యం ఎవరుకుంది? అధికారం ఎవరుకుంది? బీజేపీకే కదా, సెంట్రల్లో ఉన్నది బీజేపీయే కదా. మరి ఎందుకు పంపించరు? అంటే వాళ్ళని పంపించదు, వాళ్ళని అట్లా ఉంచాలి. ఇక్కడ తెలంగాణకు గండి కొట్టేటోళ్ళని, తెలంగాణను మోసం చేసేటోళ్ళని, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునేటోళ్ళకి మాత్రం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆ దోచుకునే దాంట్లో మీకు ఇంత వస్తుంది కాబట్టి, వాళ్ళ ఎంగిల్ మెతుకులు మీరు తింటున్నారు కాబట్టి. మార్వడి, ఇదే మళ్ళీ మాట్లాడుతున్నా, మార్వడి కమ్యూనిటీని అనట్లే, మార్వడి ముసుగులో దొంగతనాలు చేసేటోళ్ళు, కల్తీ చేసేటోళ్ళు, దోపిడీ చేసేటోళ్ళు, తెలంగాణను దోచుకునేటోళ్ళని, వాళ్ళ వల్ల రూపాయి కూడా ఉపయోగం లేని తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు ఎందుకు మనకు అంటున్నాం. నిజాయితీగా మీరు బిజినెస్ చేసుకోండి. ఎంత దారుణంగా అంటే మన హైదరాబాదే కాదు, పక్కనున్న డిస్టిక్లకు పాకింది, మండలాల్లో పాకింది, ఆఖరికి వస్తే ఊర్లలో కూడా. మరి వాడు ఏం పెడతాడు? తెలంగాణ పెట్టుకోడు. మార్వడి షాప్, మార్వడి జ్యూస్ సెంటర్, మార్వడి బేకరీ అంటే వాడిని హైలైట్ చేస్తూ ఉంటాడు. మన తెలంగాణ ప్రజలు మన తెలంగాణలో ఉంటూ మనం ప్రొడక్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇది మన దరిద్రం అంటే. సో బండి సంజయ్ గారు, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకున్న రోజు మీరు కళ్ళు తెలియరు నాకు తెలిసి. కానీ తెలుసుకొని తెలంగాణ ఇట్లనే మీరు వాహిస్తే కరీంనగర్లో ఒక్క ఓటు కూడా రాదు మీకు. కరీంనగర్ ప్రజల్ని మోసం చేస్తున్నారు మీరు, రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు, దేశాన్ని మోసం చేస్తున్నారు. తెలంగాణను దోచుకున్నటోళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడెప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారు బ్రిటిష్ వాళ్ళు, సేమ్ ఇప్పుడు మళ్ళీ మార్వాడి వాళ్ళు స్టార్ట్ అయినారు. అప్పుడు బ్రిటిష్, ఇప్పుడు మార్వాడి, అంతే, తేడా ఏం లేదు. వాళ్ళు మన ఇండియన్సే కాదనం, మన ఇండియన్సే, మన వాళ్ళే. కానీ మీ వల్ల మా రాష్ట్రానికి ఉపయోగం లేనప్పుడు, మా రాష్ట్రాన్ని అస్తిత్వాన్ని దోచుకుంటున్నప్పుడు మేము ఎందుకు ఊరుకుంటాం? బరాబర్ క్వశ్చన్ చేస్తాం, ప్రశ్నిస్తాం, వెలగొడతాం, గో బ్యాక్ అంటాం. అర్థమైందా? మాధవిలత నీకు కూడా చెప్తున్నాను, మాధవిలత గారు మీరు నిజంగా సమాజానికి సేవ చేయండి. గతంలో ఇన్ని మాట్లాడుతున్నారు, గతంలో రిగ్గింగ్ జరిగిందని మీరే అన్నారు. మీరు నిలబడ్డ నియోజకవర్గంలో ఏదైతే ఎంపీగా నిలబడ్డారో పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో రిగ్గింగ్ జరిగిందని అక్కడనే కూర్చొని ధర్నా చేస్తారు. ఏమన్నా రూపాయి ఉపయోగం ఉందా? మరి ఎందుకు? అది మీరే కదా, మీ బలగాలే కదా ఉన్నాయి కూడా అక్కడ, సెంట్రల్ బలగాలే కదా. ఫస్ట్ అది సెట్ చేసుకోండి, తర్వాత మార్వాడీల గురించి కొట్లాడండి. నేను చెప్పింది నిజమైతే మీరు కామెంట్ చేయండి. నేను సబ్స్క్రైబ్ అడగట్లేను, షేర్ అడగట్లేను, జస్ట్ కామెంట్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకుండా కామెంట్ చేయండి. నేను తప్పుగా మాట్లాడితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.